ప్రభుత్వాలు రోడ్లు, పార్కుల పేర్లను మార్చడం కొత్త విషయమేం కాదు. ఇవన్నీ సాధారణంగా జరిగేవే. కానీ ఈ మార్పులు పాఠ్యపుస్తకాల్లో ఎక్కితే మాత్రం ఆ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇటీవల బెంగాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కోల్కతాలోని కొన్ని రోడ్లు, పార్కుల పేర్లను మార్చే ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగా సుహ్రావర్ది అవెన్యూ రోడ్డు పేరును ఇటీవల గోపాల్ ముఖర్జీ రోడ్డుగా మార్చడంపై వివాదం మొదలైంది. 1946లో కలకత్తాలో అల్లర్ల సమయంలో హుస్సేన్ షాహీద్ సుహ్రావర్ది పాత్ర వివాదాస్పదమని, అందుకే ఆయన పేరును తొలగించామని సువేందు ప్రభుత్వం చెబుతోంది. హిందూ సమాజ సంఘటితానికి కృషి చేసిన గోపాల్ ముఖర్జీకి సరైన గుర్తింపు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ రోడ్డుకు హుస్సేన్ షాహీద్ సుహ్రావర్ది పేరు ఎప్పుడూ లేదని ప్రతిపక్షం వాదిస్తోంది. ఆ రహదారికి ప్రముఖ ఇస్లామిక్ పండితుడు, విద్యావేత్త అయిన మౌలానా ఉబైదుల్లా అల్ ఉబైదీ సుహ్రావర్ది పేరు పెట్టారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ చెబుతున్నారు. మహమ్మద్ అలీ పార్క్ పేరును మహాబలి పార్కుగా మార్చాలన్న డిమాండ్ కూడా కొంతమంది బీజేపీ నేతల నుంచి వినిపిస్తుంది. ఈ ఏడాది దుర్గా పూజ బ్యానర్లపై కూడా శ్రీ మహాబలి పార్క్ దుర్గోత్సవ్ సమితి అనే పేరు కనిపించడం కొత్త చర్చకు దారితీసింది. అయితే మహమ్మద్ అలీ పార్కుకు గతంలో మహాబలి పార్క్ అనే పేరు ఉండేదని సీనియర్ బీజేపీ నాయకురాలు మీనాదేవి పురోహిత్ చెబుతున్నారు. కానీ దానికి చారిత్రక ఆధారాలు ఎక్కడా అని చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు దాన్ని నిరూపించే అధికారిక పత్రాలు బయటకు రాలేదు. ఈ పేర్ల మార్పును సువేందు ప్రభుత్వం సమర్థించుకుంటోంది. గత ప్రభుత్వాలు కొంతమంది ప్రముఖులను నిర్లక్ష్యం చేశాయని, ఇప్పుడు ఆ తప్పులను తాము సరిదిద్దుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఇది చరిత్ర సవరణ కాదు, రాజకీయ అవసరాలకు అనుగుణంగా చరిత్రను మార్చే ప్రయత్నమని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ మార్పులు రోడ్ల నుంచి పాఠశాల పుస్తకాల వరకు చేరాయి. శ్యామప్రసాద్ ముఖర్జీ పాత్రను కొత్త సిలబస్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో సింగూర్ ఉద్యమానికి సంబంధించిన కొన్ని పాఠాలను తొలగించాలని భావిస్తోంది. దీంతో చరిత్రను మళ్లీ రాస్తున్నారా అనే చర్చ మొదలైంది. చరిత్రకారుల అభిప్రాయం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ప్రభుత్వాలకు రోడ్లు, పార్కులు, ప్రభుత్వ సంస్థల పేర్లు మార్చే హక్కు ఉందని వారు చెబుతున్నారు. కానీ ఆ మార్పులను పాఠ్యపుస్తకాల్లో ఎక్కించాలంటే మాత్రం బలమైన చారిత్రక ఆధారాలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్లో ఈ పేర్ల మార్పుపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విభాగం ఎటువైపు వెళ్తుందో రానున్న రోజుల్లో తేలనుంది.